ప్రస్తుతం మనం సమాజంలో చూస్తూ ఉన్నాం చాలామంది యువతకి, అలాగే మహిళలకి, అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలామందికి మనం ముఖం అంటే కంటి కింద చారలు, తర్వాత బుగ్గల మీద, తర్వాత ముఖం మీద మంగు మచ్చలు, తర్వాత బ్లాక్ హెడ్స్ అంటే మొటిమలు, నల్లటి మొటిమలు అవి గనక గిల్లుకుంటే దాని తర్వాత లోపల ఒక గుంటలా పడడం అనేటువంటిది మనం ప్రస్తుతం చాలా మందిలో చూస్తూ ఉన్నాం అనమాట. అది ఎందుకు వస్తుంది, దానికి మనం పరిష్కార మార్గాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాత దోషం వల్ల మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే మనకి లివర్ సరిగా పనిచేయకపోవడం, లేకపోతే నిద్రలేమి, తర్వాత మానసికంగా ఒత్తిడి అంటే ప్రెషర్ ఎక్కువగా ఉండడం, వీటి మూలంగా మనకి వస్తూ ఉంటుందని మన ఆయుర్వేదం చెప్తూ ఉందన్నమాట. దీన్ని మనం పరిష్కరించాలంటే సక్రమమైన నిద్ర అనేది, వేళకి కరెక్ట్గా ఆహారం తీసుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఆహార నియమాలను అనేది మనం పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలన్నింటినీ పాటిస్తే మనం వీటి నుంచి బయటపడవచ్చు. ఈ మంగుమచ్చల నుంచి మనం మంగుమచ్చలు, తర్వాత ఈ ఐస్ కింద మనకి డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి కదా అవి, తర్వాత ఈ బ్లాక్ హెడ్స్ గురించి మనం తగ్గించుకోవాలంటే మనకి ఈ-కామర్స్ వెబ్సైట్లో మనకి హిజామా సంబంధించినటువంటి కప్పులు దొరుకుతాయి అన్నమాట. ఈ కప్పులు దొరుకుతాయి. ఈ కప్పులు ఏంటంటే మనకి వ్యాక్యూమ్ని క్రియేట్ చేస్తాయి. అంటే ఈ కప్పుల ద్వారా మనం దీనికి ఆయిల్, మన దగ్గర ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదో ఒకటి రాసి ఆ సర్కిల్స్, మంగుమచ్చలు డార్క్ సర్కిల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ఏరియాల్లో మనం దీన్ని ఇలా చేసుకుని దాన్ని మసాజ్ చేసుకోవాలన్నమాట. అక్కడ ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే మనకి చాలా బాగా తగ్గుతుంది ఇది. ఈ మంగుమచ్చలు కానీ ఈ ఐస్ కింద కూడా మనం చేసుకోవచ్చు. దీని గురించి ప్రతిరోజు ఈ ముఖం మీద ఈ హిజామా కప్స్ అని మీరు చెక్ చేస్తే దొరుకుతాయి అన్నమాట ఈ కప్పులు. తర్వాత ఇంకొకటి బ్రహ్మాండమైన ఔషధం, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి మనం వాడుతున్న అది ఔషధం ఏంటి అంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి మనకి ఏటు నెయ్యి ఉండాలంటే మోపురం ఉన్న ఆవుది ఉండాలి, అంతేగాని జెర్సీ ఆవుది పనిచేయదు మనకి. నాటు ఆవు, దేశీ ఆవు నెయ్యిని తీసుకుని మనం ఒక 100 ml తీసుకోండి. తీసుకుని ఒక ఇత్తడిది పళ్ళెం లాంటిది తీసుకోండి. పళ్ళెం తీసుకుని ఆ 100 గ్రాముల నెయ్యి అందులో వేసి మన చేతితోటి కొద్దిగా వాటర్ కూడా పోయండి. ఒక్కొక్క 25 ml 30 ml వాటర్ పోయండి. పోసి మనం ఒకే డైరెక్షన్లో తిప్పాలి. మనం యాంటీ క్లాక్ వైజ్ అయితే యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ అయితే క్లాక్ వైజ్, అంతేగాని ఉల్టా తిప్పకూడదు అనమాట. ఒకే డైరెక్షన్లో తిప్పాలి. అలా మనం దగ్గర 10 సార్లు, ఒక్కొక్కసారికి 100 సార్లు, అలా 10 సార్లు అంటే 1000 సార్లు అవుతుందన్నమాట. ఈ 100 సార్లు తిప్పిన తర్వాత మనం పోసిన వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఉంచేయండి, మరలా వాటర్ పోయండి. అలా 10 సార్లు వాటర్ పోయండి, పోసి దాన్ని తిప్పండి. తిప్పితే మీకు ఒక నవనీతంలో తెల్లటి ఫోమ్లా వస్తుంది అనమాట ఆ నెయ్యి. దాన్ని ప్రతిరోజు మీరు ఉదయం సాయంకాలం పడుకునేటప్పుడు ముఖానికి అప్లై చేయండి. ఆ మచ్చలు, తర్వాత డార్క్ సర్కిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ అప్లై చేయండి. అప్లై చేస్తే మీరు తర్వాత రోజు ఉదయం లేచినప్పటికీ చూస్తారు, మీరు ముఖం అంతా శుభ్రం కాంతివంతంగా చాలా స్మూత్గా తయారవుద్ది అనమాట. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తర్వాత ఇంకొకటి అద్భుతమైన ప్రక్రియ ఇంకోటి ఉంది. ఇది కూడా మీరు శ్రద్ధగానే చేసుకుంటే వీడి మచ్చల నుంచి మీరు బయటపడవచ్చు. అదేంటి అంటే ఆముదం, వంట ఆముదం. ఇందులో మనకి మామూలుగా బయట దొరుకుతున్న షాపుల దగ్గర ఆముదం కాకుండా వంట ఆముదం అంటే ఇస్తారనమాట వాళ్ళు. ఆ వంట ఆముదం తీసుకోండి. తీసుకుని దాన్ని కూడా మీరు వాటర్ పోసి ఆముదాన్ని కూడా చేతితోటి మీరు బాగా రుద్దండి. ఒక పళ్ళెంలో వేసి రుద్దితే ఆముదం ఏమవుతుందంటే తెల్లగా మీకు ఒక ఫోమ్ లాగా వస్తుందన్నమాట. ఆ ఫోమ్ని మీరు ఏం చేస్తారంటే కాటన్ దూది తీసుకుని, దూదిని ఇలా వెడల్పుగా చేసి మన ఐకి సరిపడా చేసి దాని మీద రాసి ఒక 15 to 20 minutes కంటి మీద పెట్టుకోండి. ఇలాగా అవి లిక్విడ్ కింద వచ్చింది కదా ఆముదం, దాని మీద రాయండి మొత్తం అంతా. రాసి అప్పుడు కంటి మీద మీరు పెట్టుకుంటే ఆ కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా తగ్గుతాయి. మీకు ఈ రోజుల్లో కంప్యూటర్ జాబ్స్, తర్వాత ఎక్కువగా మనం మొబైల్స్ చూసి ఎక్కువ హై స్ట్రెయిన్ అవుతుంది కదా, అది కూడా చాలా బ్రహ్మాండంగా తగ్గుతుంది అనమాట ఈ ప్రక్రియ ద్వారా. మీకు మేము ఇంకో ప్రక్రియను కూడా చేస్తాం అనమాట, నేత్రవస్తి. ఈ నేత్రవస్తి అంటే మనం ఈ కళ్ళల్లో ఆవు నెయ్యిని పోయడం, గోరువెచ్చటి అంటే మనం చాలా గోరువెచ్చటి ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యి అనమాట. చుట్టూరు మనం మైదా పిండిని
ఒక గట్టు కింద కట్టేసి చుట్టూరు ఇలాగా ఒక కంటిలోనే ఒక్కొక్క 50 ml దాకా ఆవు నెయ్యిని పోయడం. ఆవు నెయ్యిని పోసి ఆ నేత్రవస్తి చేస్తున్నప్పుడు మన కన్నుని తెరిచే ఉంచాలి. తెరిచే ఉంటే ఈ కళ్ళు కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అనేవి చాలా బాగా తగ్గుతాయి. అలాగే మనకి ఐ యొక్క ఈ స్టెయిన్ అయిపోతుంటుంది కదా, డ్రై అవుతూ ఉంటుంది చాలామందికి. తర్వాత కళ్ళంపట అనుకోకుండా నీళ్ళు వచ్చేయడం, కళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా దీంతో చాలా బాగా తగ్గుతాయి. అలాగే కంటి కింద చార్లు ఇవి కూడా చాలా బాగా తగ్గుతాయి. సర్వేజన శుక్లభవంతు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.